బిడ్డలు వేస్తున్నటువంటి స్థితి పేరు ఏంటంటే సాతాను మనుషులను పట్టడానికి వల వేస్తున్నాడండి. ఎలా వల వేస్తున్నాడు ఈ సమయంలో బిడ్డలు మనకు ప్రదర్శిస్తారు. మన గురువు ఎక్కడ్రా? వచ్చాక కూడా అది కదా ఇదేంట్రా, నేనే గురువు అని రా, అందరూ కన్ఫ్యూజ్ అవుతారా మళ్ళీ. రే మన భద్రశత్రువులు అగ్రశత్రువులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? పాపముతో, రోగాలతో, కష్టాలతో, నష్టాలతో నశించిపోతున్నారు గురువా. అవును గురువా. మరి మనం వాళ్ళని ప్రార్థన చేయకుండా రక్షణ చేయకుండా మనం 3 పనులు చేయాలి. ముఖ్యంగా ఏంటి గురువా? వస్తుంది వాళ్ళ ప్రార్థన చేయకూడదు, వాళ్ళు బైబిల్ చదవకూడదు, మూడోదిగా ముఖ్యంగా బాప్తిసం తీసుకోకూడదు. ఇవి చెయ్యాల్సినవి మీరే. అన్నింటికి అవును అన్నారు చేసేయండి. అడిగాడు ఎవడో ప్రార్థన చేయడానికి వస్తున్నాడు, వాళ్ళు చెడగొట్టుంటారు ఇలా. గురువా నేను ఎత్తాను గురువా. ఆనాడు యోగునే యోగి అనిపించినాడు గురువా. అందుకే దేవుడు 2 ఆశీర్వాదంతో జీవించి మనం 2 కాళ్ళు ఎరగొట్టాడు. ఆ రోజు ఎందుకురా బాబు నువ్వా? నేను అంటాను గురువా. చెడగొడతావా? చెడగొడతాను గురువా. ఒరే బండాడా, ఒరే నల్లాడా, ఏంటో నువ్వు ప్రార్థనకి వెళ్తే పడుకుంటావు, ఫోన్ ఆడుతావు, ప్రార్థనలో ఫోన్ ఆడుకుంటావు. ప్రార్థనకి వెళ్ళేది తినడానికి మాత్రమే కదరా నువ్వు. అస్సలు ప్రార్థనలోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒరే అప్పిగా ఒంటిరా, నువ్వు ప్రార్థనకి వెళ్తాం మానేరా, మానే. అవును ప్రార్థన ఆపేరా, ప్రార్థన ఆపే. చచ్చిపోరా, చచ్చిపో. చచ్చిపోరే, చచ్చిపోరే. నేను ప్రార్థనకి వెళ్ళి పడుకున్నా గురువా. గురువా మళ్ళీ నీతి మంత్రిగా చేయవచ్చుగా. నేను మాత్రం ప్రార్థన చేద్దాం ఆపను గురువా. నేను వెళ్తాను గురువా. నేను అది చెడగొడతాను గురువా, చెడగొడతాను గురువా, లేకొట్టేస్తాను గురువా. ఒరే రే అప్పిగా, ఒరే రే అప్పిగా గురువా. నీకు ముక్కు మీద, అందరికీ ముక్కు మీద కాకపోతే నీకు ఒళ్ళంతా కావట్లేరా? యాంగిరి మొహం వేసుకుని యాంగిరి వల్ల ఉంటావండి ఎప్పుడు నా బండ మొహం కూడా. నీ ప్రార్థన అలా ఆగెత్తది అనుకున్నారా గురువా? ఇదిగో సాంగ్ వేసుకుంటాను గురువా. ప్రార్థన చెయ్యొద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. ప్రార్థన చెయ్యొద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. గురువా ఈడు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇడికన్నా ఎవరికన్నా బాగా చదివితే ఫుల్లు, ఎవరైనా మంచి వర్కలు తెచ్చుకుంటే ఫుల్లు, ఎవరైనా మంచి వర్కలు వేసుకుంటే ఫుల్లు. ఇంకా సన్నిధిలో అంటావా ఎవరైనా స్టేజ్ ఎక్కితే చెప్తే పాటలు పాడితే ప్రార్థన చేస్తే ఎంత గొల్లు పెట్టుకుని నీ ప్రార్థన అలా ఆలకిస్తున్నాను కన్నారా? ఆపేరా ప్రార్థన, ఆపే ఆపే ప్రార్థన, ఆపే ప్రార్థన, ఆపేరా, ఆపే ప్రార్థన చేయకు. గురువా చూసుకోగల గురువా, నేను అన్న చెడగొట్టాను. అవును నా వల్ల కుళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు అంత కుళ్ళంతా తీసేసిన మార్చలేదు. నేను ప్రార్థన చేసి మాపను. ఆడు ప్రార్థన పాపాలని గుర్తు చేశాడు కదా, ఇక్కడ కొంట్లో ఉన్న కుళ్ళంతా గుర్తు చేశాడు కదా. నన్ను చూసి నేర్చుకుంటారు గురువుని అంటాను. ఇప్పుడు పాపం, పాపం, పాపం. నువ్వు చేసిన పాపాలు ఎన్ని అన్నీ కాదురా. నీ పిల్లలందరినీ నోటి మీద ఎండేసావు కదా పాపిస్తుడా. రే ఇన్ని పాపాలు చేసావు నువ్వు. నీకు క్యాన్సర్ తెప్పించింది ఎవడు? నీకు టీబీ తెప్పించింది ఎవడు? నీకు కోపం తెప్పించింది ఎవడు? నీకు కారణమైన ఎవరు?
ఈ రోగాలు ఎక్కువ నువ్వు ఎంతకాలం బతుకుతావురా? చచ్చిపోరని చచ్చిపోరా నీ దేవుడిని స్వస్థపరచడు. చచ్చిపో. నీ దేవుడిని స్వస్థపరచరా, తిట్టే చచ్చిపోరని. చచ్చిపోరా చూసావా ఎలా చెడగొట్టానో? అవును ఆయన రోగాలన్నింటిలో ఉండొచ్చు కానీ రోగాన్ని గురువా ఇక్కడ వెలుగొస్తా దేవుడు కాపాడుకుంటా గురువా. ప్రార్థన చేస్తున్నాము. ఒరే నిజమే, ఏదో వెలుగొస్తున్నారా, పరిగెట్టండి రే. చప్పట్లు కొట్టి అయిపోయిందా?